నిరుద్యోగి రగిలిపోవాల్సిందేనా? ఆ నిరుద్యోగికి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని, భరోసాని కల్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అనుకోవాలా? చేయదనుకోవాలా? అసలు నంబర్ 1 ఆ దిశగా ప్రణాళిక లేకుండే వాళ్ళకు. మీరు నంబర్ 1 వాళ్ళ చూస్తే ఆ జాబ్ క్యాలెండర్ అనేది ఫేక్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దానికంటే ముందు వీళ్ళు ఏం చేసిర్రు అని అంటే తప్పుడు ప్రచారాలతో ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టడానికి, అప్పుడున్న గవర్నమెంట్ మీద రెచ్చగొట్టడానికి ఇన్నున్నాయి టీచింగ్ ఉద్యోగాలు 75,000 ఖాళీలు ఉన్నాయి అని చెప్పుడు. పాపం యువత ఏమనుకుంటారు, నిజంగానే ఉన్నాయి కావచ్చు అని నమ్ముతారు. సో 75,000 ఉన్నాయి, మేము భర్తీ చేస్తామని. మరి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు 75,000 కాదు, అలా కనీసం పావు కూడా నువ్వు చేయలేకపోతున్నావు. నంబర్ 1. నంబర్ 2, నువ్వు ఏం చేసినావు, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని హామీ ఇచ్చినావు. నువ్వు అప్పుడే చెప్పేడుతుండే కేసీఆర్ గారి ఏదైతే ఆ ప్రక్రియ అవన్నీ ఉన్నాయో ఆ నోటిఫికేషన్లు అవిటిని కలుపుకొని నేను ఇస్తా అని చెప్పేడుతుండే అప్పుడు. ఎందుకంటే ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి ఉదాహరణకు గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి రాజేష్ గారు, పరీక్షలు కావద్దు పోస్ట్ పోన్ చేయండి అని అడిగింది నువ్వే. మీ కాంగ్రెస్ నాయకులు కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్స్ అవుతుంటే అడ్డంకి వాళ్ళు అందరు కూడా అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎగ్జామ్స్ నిర్వహించారు, నోటిఫికేషన్ వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం, ఎగ్జామ్స్ నిర్వహించింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఆ తర్వాత నువ్వు ఇవాళ ఎల్బీ స్టేడియంలో ఇగో నేను ఇస్తున్న ఉద్యోగాలని చెప్తున్నావు. మరి ఇక బిర్యానీ తింటూ అశోక్ నగర్లో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను. నిజంగానే రేవంత్ రెడ్డికి కొంచెమన్నా రోషం ఉంటే, నీకు రోషం ఉంటే నువ్వే నీ ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది, నువ్వు ఛాలెంజ్గా ఒక నంబర్ చెప్పు. ఏం చేయలే. ఆ 50,000 ఉద్యోగాలు ఇవాళ చెప్పు. వాళ్ళు అదే క్లెయిమ్ చేస్తున్నారు, ఎక్కడికి పోయినా కూడా అదే చెప్తున్నారు. వేరే రాష్ట్రాలకు పోయినా కూడా, వేరే వేదికల పైన కూడా ఇచ్చిన మాట ప్రకారం 55,000 ఉద్యోగాలు మేము ఫిలప్ చేసేసామని చెప్పేస్తున్నారు. అది అందుకే ఈరోజు యువతలో కోపం వస్తున్నది. ఈ కోపం అంతా ఇవాళ ఏదైతే ఫస్ట్ ఇయర్లోనే వీళ్ళందరూ బయటికి వస్తున్నారో, 1 ఇయర్ తర్వాత వీళ్ళు బయటికి వస్తున్నారో, వాళ్ళు నిన్ను నమ్మినోళ్ళు.